CRUZ ఇచ్చారు కదా, CRUZ ఇచ్చే దీనికి మనకి మిర్రర్ ఇమేజెస్ని కనుక్కోమన్నారు. ఇచ్చేటప్పుడు మనం ఏం చెప్పాము ఆల్రెడీ, కుడి నుంచి ఎడమ కాకుండా ఎడమ నుంచి కుడికి రాసుకోమని చెప్పాం కదా. ఫస్ట్ జెడ్ని ఈ రకంగా రాసుకునేటప్పుడు ఈ సింబల్ ఎటువైపు నుంచి ఉంది, దీనికి మొత్తం రివర్స్లో రాసేసుకోవాలి మనం. ఓకే, రివర్స్లో రాసుకున్న తర్వాత జెడ్ రివర్స్లో రాసుకున్న తర్వాత యూని రివర్స్ చేసినా అదే వస్తుంది. నెక్స్ట్ ఆర్ని ఈ సింబల్స్ ఎటు ఉన్నాయి, ఇవి కుడివైపు ఉన్నాయి, దాన్ని ఎడమవైపు రాసేసుకుంటాం. ఓకే, ఈ సిని ఎటువైపు ఉంది, కుడివైపు మనకి టర్న్ అయ్యింది కాబట్టి ఎడమవైపు టర్న్ చేసుకోవడమే. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఈ రకంగా ఎక్కడుంది, అదే మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, చూసుకున్నట్లయితే మనకి 1356ని మనకి మిర్రర్ ఇమేజ్ కనుక్కోమని చెప్పాడు. మనం ఆల్రెడీ చెప్పాం కదా ఏంటి, ఈ 6 అనేది మనం రివర్స్ చేసి రాసేసుకోవాలి. ఓకే, ఇదే కదా 6ని ఈ రకంగా రివర్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏముంది, 5 ఉంది. 5ని రివర్స్ చేసి రాసేటప్పుడు ఎలా వస్తుంది, ఈ సింబల్ అనేది ఇలా ఉన్నది మొత్తం రివర్స్ అవుతుంది, ఇదే కదా. నెక్స్ట్ 3ని రివర్స్ చేస్తే ఎలాగొస్తుంది మనకి, నెక్స్ట్ ఇలా వస్తుంది. 1ని రివర్స్ చేసినా కూడా ఆ రకంగా ఉంటుంది. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఇది ఎక్కడుంది, మనకి ఇచ్చిన ఆప్షన్స్లో సి ఆప్షన్ అనేది కరెక్ట్గా ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది సి అవుతుంది. ఓకే, నుంచి ఈ ప్రాబ్లం చూసుకుంటే LJ78 ఇచ్చారు కదా, దీనికి మనం మిర్రర్ ఇమేజెస్లో ఫస్ట్ 8ని రివర్స్ చేస్తే ఎలా వస్తుంది, 8 వస్తుంది. 7ని రివర్స్ చేసి రాస్తే ఏమొస్తుంది, ఈ రకంగా వస్తుంది కదా. నెక్స్ట్ జేని రివర్స్ చేస్తే ఏమొస్తుంది, ఈ సింబల్ చూడండి మనకి ఇటువైపు టర్న్ అయ్యి ఉంది, ఈ సింబల్ని ఇటువైపు టర్న్ చేయండి. నెక్స్ట్ ఎల్ అనేది ఈ రకంగా ఉంది కదా, దాన్ని రివర్స్లో రాస్తే ఏ రకంగా వస్తుంది, ఈ రకంగా వస్తుంది. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఇది ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అంటే కరెక్ట్ ఆన్సర్ అనేది ఏ అనేది అవుతుంది. ఓకే, స్క్వేర్లో మనకి లెటర్స్ సింబల్స్ ఇవ్వడం జరిగింది. దీనికి మనకి మిర్రర్ ఇమేజెస్ కనుక్కోమన్నారు కదా. ఈ విధంగా ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఈ సింబల్ ఉంది కదా, ఇదేంటి కుడివైపు సింబల్, ఎడమవైపు రాసేసుకుందాం. ఓకే, ఈ రకంగా రాసుకుందాం. నెక్స్ట్ ఈ పి అనేది రివర్స్ అయితే ఈ రకంగా ఉంటుంది కదా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ సింబల్ ఉంది కుడివైపు, ఈ వి అనేది రిటర్న్లో ఉంది కాబట్టి దీన్ని మనం ఏ రకంగా రాసుకోవచ్చు, అది మనం రివర్స్ చేసినా కూడా అదే సింబల్లో ఉంటుంది. ఓకే, ఐని మనం రివర్స్ చేసినా కూడా ఆ రకంగా ఉంటుంది. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఇది ఎక్కడుంది, ఆప్షన్ డిలో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది డి అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకుంటే LAMENTని మనకి మిర్రర్ ఇమేజెస్ కనుక్కోమన్నాడు. టీని మనం మిర్రర్లో చూస్తే టీ లాగా ఉంటుంది. ఎన్ అనేది ఈ సింబల్ చూడండి ఇటువైపు ఉంది, ఎడమ నుంచి కుడుకుంది కదా, కుడి నుంచి ఎడమకి రాసేసుకుందాం. ఓకే, ఈని రివర్స్ చేస్తే ఈ రకంగా ఉంటుంది కదా. ఎంని మిర్రర్లో చూసిన ఎం అనేది ఎంలోనే ఉంటుంది, ఏ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఎల్ అనేది ఈ కుడివైపు ఉంది కదా, దాన్ని ఎడమవైపు టర్న్ చేస్తాం ఎల్ని. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో మనకి సి ఆప్షన్ అనేది కరెక్ట్గా ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది సి అవుతుంది. ఓకే, నెక్స్ట్ 9014ని మిర్రర్ ఇమేజెస్లో మనం చూసుకున్నట్లయితే ఈ 3 అనేది మనం టర్న్ చేస్తే ఏ విధంగా వస్తుంది, ఈ విధంగా వస్తుంది కదా. నెక్స్ట్ని 4 అనేది ఏ రకంగా రాసుకుంటాం, ఈ రకంగా కదా రాసుకుందాం. నెక్స్ట్ 1 అనేది 1 లాగానే ఉంటుంది, 0 అనేది 0 లాగా ఉంటుంది. ఈ 9 అనేది ఈ సింబల్ ఎటువైపు ఉంది చూడండి, దానికి రివర్స్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఈ రకంగా వస్తుంది, అంతే కదా. ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ 4లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది 4 అవుతుంది. నెక్స్ట్ G9-3Cని మిర్రర్ ఇమేజెస్ని మనం కనుక్కోమంటే ఈ సిని రివర్స్ చేస్తే ఈ రకంగా వస్తుంది. నెక్స్ట్ 3ని రివర్స్ చేస్తే ఈ రకంగా రాసుకుందాం. నెక్స్ట్ 9ని ఈ విధంగా రాసుకుందాం. నెక్స్ట్ జీని ఈ విధంగా రాసేసుకుందాం. ఓకే, మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఈ రకంగా ఎక్కడుంది, మనకి ఫస్ట్ ఆప్షన్స్లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది ఏ అవుతుంది. ఓకే, ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సింబల్స్ ఇచ్చాడు, లెటర్స్ ఇచ్చాడు కదా, దీనికి మిర్రర్ ఇమేజెస్ని మనకి క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మనం ఏం చెప్పాము, కుడి నుంచి ఎడమవైపు రాయాలని చెప్పాము కదా. ఈ కుడివైపు ఏది ఎమ్ ఉంది, అదే ఎమ్ అనేది మనం ఎడమవైపు పంపించేసుకుంటే మిర్రర్లు కూడా ఎమ్ అనేది ఎంఎన్ సింబల్గానే ఉంటుంది. ఓకే, ప్లస్ అనేది ప్లస్ కానీ ఉంటుంది. నెక్స్ట్ ఈ కే అనేది మనకి ఎడమవైపు వెళ్ళేటప్పుడు మిర్రర్ ఇమేజెస్లో ఈ విధంగా మనం రాసేసుకుంటాం కదా. నెక్స్ట్ కుడివైపు మనకి మైనస్ ఉంది కాబట్టి ఎడమవైపు రాసేసుకుందాం, అంటే ఓ తర్వాత వస్తుంది మనకి, అంతే కదా. ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఈ రకమైన సింబల్ ఎక్కడుంది, ఆప్షన్ డిలో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది డి అవుతుంది. నెక్స్ట్
MO98Jకి మిర్రర్ ఇమేజెస్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి జే సింబల్ చూడండి ఏ విధంగా ఉంది. మనకి ఈ రకంగా ఇటువైపు టర్న్ అయింది కదా, మనకి ఇటువైపు ఎడమవైపు టర్న్ అయ్యింది, దాన్ని కుడివైపు టర్న్ చేయాలి. ఓకే, చేసుకున్న తర్వాత 8 అనేది మిర్రర్లో కూడా 8 లాగే ఉంటుంది. ఈ 9ని మనం మిర్రర్లో చూసుకుంటే ఈ రకంగా వస్తుంది. నెక్స్ట్ O అనేది ఈ రకంగా వస్తుంది. M అనేది మిర్రర్లో కూడా M లాగా మనకి కనిపిస్తుంది. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఫస్ట్ ఆప్షన్లో ఈ రకంగా ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది ఏ అవుతుంది. నెక్స్ట్ మనకి ట్రయాంగిల్స్లో 2 ఆల్ఫాబెట్స్ ఇచ్చారు. నెక్స్ట్ కింద ఒక ఆల్ఫాబెట్ పక్కన సింబల్ ఇచ్చారు కదా, దీనికి మిర్రర్ ఇమేజెస్ని క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు ఫస్ట్ మనం ఈ రకంగా సింబల్ ఉంది కదా, ఈ సింబల్లో ఇక్కడ K అనేది ఎటువైపు ఉంది, మనకి కుడివైపు ఉంది. ఎడమ వైపు అనేది రాసుకున్నప్పుడు మిర్రర్లో రివర్స్ అవుతుంది. M అనేది మిర్రర్లో కూడా M అనేది M లాగానే ఉంటుంది. నెక్స్ట్ Cని మనం మిర్రర్లో చూస్తే ఎలాగొస్తుంది, మనకి రిటర్న్ అవుతుంది, అంటే రివర్స్ అవుతుంది. ఈ ప్లస్ అనేది కుడివైపు ఉంది, ఎడమ వైపు రాసేసుకుంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఫస్ట్ ఆప్షన్లో ఈ రకంగా ఉంది కాబట్టి సింబల్ కరెక్ట్ ఆన్సర్ అనేది ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది.